సిఐడి సంజయ్ పరిచయం అవసరం లేని పేరు రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా కొద్ది రోజుల పాటు అందరి నోళ్లలోనూ నానిన వ్యక్తి. ముఖ్యంగా అటు చంద్రబాబు గారి అరెస్టులో కానివ్వండి, ఇటు రామోజీరావుని వేధించడంలో కానివ్వండి, క్రియాశీలకంగా వ్యవహరించినటువంటి వ్యక్తి. సరే, ఎంతో మంది సిఐడి అధికారులు వచ్చారు వెళ్ళారు. సాధారణంగా ఏంటంటే వాళ్ళు వాళ్ళ పని చేసుకుంటూ వెళ్తారు తప్ప రాజకీయంగా ఎప్పుడు బయటికి రారు. కానీ సిఐడి సంజయ్కు ఉన్న ప్రత్యేకత ఏంటంటే రాజకీయంగా ఒక వైసీపీ కార్యకర్తలాగా ఆయనే బయటకు వచ్చి మాట్లాడటం. సరే, ఇవన్నీ గతం, దీన్ని పక్కన పెడితే ఇప్పుడు సిఐడి సంజయ్ అవినీతి అక్రమాల భాగోతం ఎప్పుడైతే వెలుగు చూసిందో వెంటనే సిఐడి సంజయ్ మీద అయితే సస్పెన్షన్ వేయడం జరిగింది. త్వరలోనే దీని మీద విచారణ చేయొచ్చు, అవసరమైతే అదుపులోకి తీసుకుని అరెస్ట్ కూడా చేయొచ్చు. ఆ రోజు చంద్రబాబు గారిని అరెస్ట్ చేసి ఇటు ఆంధ్రాలో ప్రెస్ మీట్ పెట్టి, అటు తెలంగాణలో హైదరాబాద్ లో ప్రెస్ మీట్ పెట్టి, ఢిల్లీ వెళ్లి ప్రెస్ మీట్ పెట్టి, ఏ సిఐడి అధికారి కూడా ఇన్ని ప్రెస్ మీట్లు పెట్టి చెప్పడు. కేసు అనేది ఆంధ్రప్రదేశ్ పరిధిలోనిది. నువ్వు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడితే పోనీ కేసు గురించి ఇక్కడ మట్టికే మాట్లాడాలా. నువ్వు తెలంగాణ ఎందుకు వెళ్ళి మాట్లాడావు, ఢిల్లీ ఎందుకు వెళ్ళి మాట్లాడావు, ఎవడ సొమ్ము తీసుకెళ్లి మాట్లాడావు. సరే, ఇవంతా తర్వాత కథలో కొత్త. ఇక సిఐడి సంజయ్ని సస్పెండ్ చేసిన కోణం వేరు. వాస్తవానికి తాను అగ్నిమాపక శాఖలో పని చేసిన సమయంలో, ఏపీ విపత్తు నిర్వహణ అగ్నిమాపక సంస్థ డీజీగా పనిచేసిన సమయంలో ఆయా విభాగాల్లో కొంత అవినీతి అక్రమాలకు పాల్పడ్డారనేది ప్రధాన ఆరోపణ. వైసీపీ ప్రభుత్వ హయాంలో అగ్ని పోర్టల్లో ఎన్ఓసి హార్డ్వేర్ సరఫరాల కోసం 2.29 కోట్ల ఒప్పందాన్ని సౌత్రిక టెక్నాలజీస్ అండ్ ప్రైవేట్ లిమిటెడ్ కి సంజయ్ కట్టబెట్టాడు. 2023 ఫిబ్రవరి 23 చేసుకున్న ఒప్పందం ప్రకారం 59 లక్షలు, దాదాపు ఒక 60 లక్షలు ముందుగా చెల్లింపులు జరిగాయి. ఏప్రిల్ 2023 నాటికి 14% మాత్రమే ప్రాజెక్టు పూర్తయిందని విజిలెన్స్ అధికారులు తేల్చారు. కానీ నిధులు మొత్తం కూడా చెల్లించాలని చెప్పి ఈయన ఆదేశాలు జారీ చేయడం జరిగింది. సాధారణంగా ఏదైనా ఒక ప్రాజెక్ట్ని కన్నా ఎవరికైనా ఇస్తే, మనం ఏ ప్రాజెక్ట్, అది రోడ్లా, బిల్డింగ్లా, లేకపోతే ఇంకోట, ఏదైనా సాఫ్ట్వేర్ డెవలప్మెంటా, ఏదైనా కానివ్వండి, ఒక ప్రాజెక్ట్ ఇచ్చినప్పుడు దానికి నిధుల విడుదలకు కొంత క్రైటీరియా ఉంటుంది. అంటే ఇది ఎంత పూర్తయిన తర్వాత ఎంత శాతం నిధులు, మొత్తం పూర్తయిన తర్వాత ఎంత శాతం నిధులు, 3 ఏళ్ల మెయింటెనెన్స్ తర్వాత ఎంత శాతం నిధులు అని చెప్పి దానికి ఒక క్రైటీరియా ఉంటుంది. ఆ క్రైటీరియా ప్రకారం దాదాపుగా మొత్తం పూర్తయ్యే వరకు కూడా నిధులు విడుదల అనేది పూర్తిగా జరగదు. 15%, 20% అని చెప్పి దానికి ఒక క్రైటీరియా ఉంది. కానీ కేవలం 14% కూడా పూర్తవ్వకుండానే 2.29 కోట్ల రూపాయలు చెల్లించాలని చెప్పి ఏదైతే చేశాడో అది పూర్తిగా అవినీతి అక్రమం. అంటే ఒక ప్రాజెక్టు పూర్తవకుండానే దానికి నిధులు మొత్తం చెల్లించేస్తే వాళ్ళు ఎందుకు ప్రాజెక్ట్ చేస్తారు? ఇంకా దీని వెనక కుట్రకోణం ఉందంటే ఆయన బహుశా అడావిడిగా నేను దిగిపోతానని చెప్పి కంగారులో ఆ నిధులు చెల్లించేస్తే దాని నుంచి ఏమన్నా వచ్చే లాభం తీసుకోవాలనుకున్నాడు ఏమో. కానీ అదొకటైతే, రెండోది ఎస్సీ ఎస్టీ అవగాహన సదస్సుల పేరుతో కొంత నిధులు తీసుకున్నాడు. ప్రభుత్వం నుంచి 1.19 కోట్లు బడ్జెట్ కేటాయించింది. ఓకే, తప్పులేదు, పెట్టవచ్చు. ఇక్కడ కూడా అతిపెద్ద స్కామ్ జరిగింది. ఏంటది? ఈయన గట్టిగా తిప్పి కొడితే 3 లక్షలు మాత్రమే ఖర్చు పెట్టి మిగతా 1.19 కోట్లలో ఖర్చు పెట్టింది 3 లక్షలే. మిగతాది మొత్తం కూడా నొక్కేశాడు. అంటే దాదాపుగా 1 కోటి రూపాయలు నొక్కేశాడు. ఎలా నొక్కేశాడు? దాదాపు ఒక 24-25 ప్రదేశాల్లో మీటింగుల పేరుతో సదస్సులు ఏర్పాటు చేస్తే ఆ భవనాలకు అద్దె లేకుండా ఫ్రీగా తీసుకున్న భవనాలు అవన్నీ ప్రభుత్వ భవనాలు. కొన్ని వాడుకున్నాడు, కొన్ని ఏమో ఫ్రీగా ఇచ్చారు, డబ్బులు తీసుకోండి. ఎందుకంటే నాడు పోలీస్ శాఖకు సంబంధించినవి కాబట్టి చాలా మంది డబ్బులు తీసుకోవాలి. అలాగే ఫోటోగ్రాఫర్ వీడియో రికార్డులు ఏవైతే ఉన్నాయో వాటిని తన సిబ్బంది చేత మొబైల్లో షూట్ చేయించేసి, లేదా సొంత సిబ్బంది చేత షూట్ చేయించేసి దానికి లక్షల్లో బిల్లు పెట్టారు. ట్రాన్స్పోర్ట్కి ఏమో ప్రభుత్వ వాహనాలు వాడుకుని దానికి మళ్ళీ లక్షల్లో బిల్లు పెట్టారు. వాస్తవానికి విజిలెన్స్ అధికారులు తేల్చింది ఏంటయ్యా అంటే, ఈ ఎస్సీ ఎస్టీ అవగాహన సదస్సుల పేరుతో నాడు సంజయ్ ఖర్చు పెట్టిన మొత్తం ఎంతో తెలుసా? కేవలం 3 లక్షలే. మరి ప్రభుత్వం నుంచి ఎంత కొల్లగొట్టారు? 1.19 కోట్లు కొల్లగొట్టారు. ఇది ఎస్సీ ఎస్టీ సదస్సుల పేరుతో. అటుపక్కేమో అగ్ని పోర్టల్కు సంబంధించి పనులు పూర్తవకుండానే 2.29 కోట్ల రూపాయలు విడుదలకు ఆదేశాలు జారీ చేసి ఎన్ఓసి ఇచ్చేసారు. అంటే నో అబ్జెక్షన్ సర్టిఫికేట్. వాస్తవానికి ఎన్ఓసి అనేది పూర్తి పనులన్నీ అయిన తరువాత కానీ ఎన్ఓసి ఇవ్వకూడదు. 100% పనులు అవ్వాలి, దాన్ని టెస్ట్ చేయాలి, అదంతా మనం ఒప్పందం చేసుకున్న ప్రకారం ఉందని తేలాలి, అప్పుడు ఎన్ఓసి ఇవ్వాలి. బట్ ఇక్కడ ఏం జరిగింది? ఆ పోర్టల్ 14%, అంటే 100% పోర్టల్ పూర్తవటం అనుకుంటే 14% పూర్తవకుండానే మొత్తం ఎన్ఓసి ఇవ్వడంతో పాటు డబ్బులన్నీ విడుదల చేయించేశాడు. సో దీని వెనక్కి కూడా ఒక స్కామ్ ఉంది. లేకపోతే నీకేం సంబంధం? ఫర్ ఎగ్జాంపుల్, ఒక సిమెంట్ రోడ్డు ఉందండి, ఒక తారు రోడ్డు ఉంది. ఆ కాంట్రాక్ట్ ఇచ్చినప్పుడు మొదట ఎంత శాతం అని డబ్బులు ఇస్తారు. ఆ రోడ్డు పూర్తి చేసిన తర్వాత లేదా 50% వేసిన తర్వాత కొంత ఇస్తారు. తర్వాత పూర్తిగా 100% అయిపోయిన తర్వాత, నాణ్యతా పరీక్షలు జరిగిన తర్వాత అంతా ఓకే అనుకుంటే ఎన్ఓసి జారీ చేస్తారు, అప్పుడు కొంత ఇస్తారు. మళ్ళీ తర్వాత 3 ఏళ్ళు 5 ఏళ్ళు దాన్ని రోడ్ మెయింటెనెన్స్ని వాళ్ళే మెయింటైన్ చేయాలి. అంటే 3 ఏళ్ళు 5 ఏళ్ళు దానికి స్టాండర్డ్ ఉంటుంది. ఆ స్టాండర్డ్ ప్రకారం ఎప్పుడైనా మరమ్మతులు వస్తే వాళ్ళే చేయాలి.
ఆ ఏడాదికి ఎంత అని చెప్పి మళ్ళీ కొంతగా ఇస్తారు, ఒకేసారి 100% ఇవ్వరు ఎక్కడా కూడా. కానీ ఇక్కడ సంజయ్ మొత్తం ఇప్పించేశాడు. ఎందుకు ఇప్పించేశాడు అంటే దీని వెనక ఈయనకి కావాల్సిన తాయిలాలు ఉన్నాయి కాబట్టి. ఇప్పుడు ఈ కేసుని బేస్ చేసుకుని పూర్తి స్థాయి విచారణ చేసిన తర్వాత విజిలెన్స్ అధికారులు ఇందులో అవకతవకలు జరిగాయి, సిఐడి సంజయ్ అవినీతికి పాల్పడ్డాడు అని పూర్తి స్థాయిలో, అంటే ఇప్పుడు తర్వాత సిఐడి అయ్యాడు, అంతకుముందు ఫైర్ శాఖలో డీజీగా పనిచేశాడు ఆయన. సో తేల్చిన తరువాత ఇప్పుడు ప్రభుత్వం అయితే చర్యలకు ఉపక్రమించింది. విజిలెన్స్ రిపోర్ట్ ఆధారంగా సంజయ్ అయితే సస్పెండ్ చేస్తున్నట్టుగా ప్రకటించింది. తదుపరి విచారణ కూడా సంజయ్ ఎదుర్కోవాలి, అవసరమైతే అదుపులోకి కూడా తీసుకుని ప్రశ్నించే అవకాశం ఉంది. పూర్తి స్థాయి ఆధారాలు ఆల్రెడీ గవర్నమెంట్ దగ్గర ఉన్న నేపథ్యంలో సిఐడి సంజయ్ని ప్రశ్నించి అవసరమైతే కేసు నమోదు చేసి అదుపులోకి కూడా తీసుకునే అవకాశం ఉంది. సో దీనికి సంబంధించి ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా కూడా చర్చనీయాంశంగా మారింది. జగన్మోహన్ రెడ్డిని నమ్ముకున్న ఏ అధికారి బాగుపడినట్టు చరిత్రలోనే లేదు. మీరు గతంలో ఇంటెలిజెన్స్ చీఫ్ సీతారామాంజనేయులను తీసుకున్నప్పటికీ, లేదా విశాల్ గన్నిని తీసుకున్నప్పటికీ, లేదా నాడు డీజీపీని తీసుకున్నప్పటికీ, కసిరెడ్డిని తీసుకున్నప్పటికీ, సిఐడి సంజయ్ లాంటి వాళ్ళని తీసుకున్నప్పటికీ వీళ్ళందరూ కూడా అవినీతిలో ఇరుక్కుపోయారు, అవినీతి కోపంలో కూరుకుపోయారు. అలాగే వాసుదేవరెడ్డి, ఏదైతే లెక్కలకు సంబంధించిన వాసుదేవరెడ్డి కానివ్వండి, ఏపీఎండిసికి సంబంధించినటువంటి వెంకటరెడ్డి కానివ్వండి, వీళ్ళంతా ఎందులో కూరుకుపోయారు? అవినీతి అక్రమాల్లో కూరుకుపోయారు. అలాగే డిజిటల్ కార్పొరేషన్ కానివ్వండి, ఇవన్నీ అంటే జగన్మోహన్ రెడ్డికి తొత్తులుగా మారిన వాళ్ళందరూ కూడా అవినీతి కోపంలో కూరుకుపోయారు. జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ల పాలనలోనే దాదాపుగా కొంతమంది ఐఏఎస్లు ఇబ్బందులు పడ్డారు, ఐపీఎస్లు 16 మందికి పోస్టింగ్ ఇవ్వకుండా పక్కన పెట్టారు, 3 సస్పెండ్ చేశారు. ఇప్పుడు 4వ వ్యక్తి సంజయ్ని సస్పెండ్ చేశారు. ఆల్రెడీ జత్వానీ కేసులో 3 సస్పెండ్ చేసి కూర్చోబెట్టారు కదా, ఇంటెలిజెన్స్ చీఫ్ తో పాటు నాడు విజయవాడ కమిషనర్ కాంతి రాణాతో పాటు విశాల్ గారిని. ఇప్పుడు తాజాగా సంజయ్. అంటే వీళ్ళందరూ జగన్మోహన్ రెడ్డికి తొత్తులుగా మారిన అందరూ కూడా అవినీతి అక్రమాల్లో కూరుకుపోయారు. శ్రీరెడ్డి లాంటి వాళ్ళు కానివ్వండి, బీపీ ఆచార్య లాంటి వాళ్ళు కానీ ఆల్రెడీ చూసాం మనం. పాపం జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసులో జైలుకి వెళ్ళి ఆయనలాగానే ఏడాదికి పైగా జైలు శిక్ష అనుభవించి వచ్చిన వాళ్ళు స్టిల్ ఈ రోజుకి కొన్ని కేసులు కొట్టేశారంటే స్టిల్ ఈ రోజుకి కేసులు నడుస్తూనే ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి రేపు దోషిగా తేలితే ఖచ్చితంగా అందులో వీళ్ళ పాత్ర ఉంది కాబట్టి వీళ్ళు కూడా కర్మ అనుభవించాలి, ఫలితం అనుభవించాలి, అందులో సమస్యలు తప్పించుకోలేరు. మరి శ్రీలక్ష్మి లాంటి వాళ్ళు మళ్ళీ సిగ్గు విడిచి జగన్మోహన్ రెడ్డి దగ్గరే పనిచేయడం ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితులు చూడండి. అంటే జగన్మోహన్ రెడ్డికి తానా అంటే తందానా అనే వాళ్ళందరికీ జగన్మోహన్ రెడ్డి ఏదో రూపంలో దోచిపెట్టాడు అనడానికి ఈరోజు మాజీ సిఐడి ఏడీజీగా ఉన్నటువంటి సంజయ్ వ్యవహారమే ఒక ఉదాహరణ. చంద్రబాబు గారి అరెస్టులో ఎటువంటి ఆధారాలు లేకుండా పివి రమేష్ స్టేట్మెంట్ను మార్చేసి, ఇప్పుడు ఇక్కడితో అయిపోలా, సంజయ్ మేడకి అసలు చుట్టుకుంటుంది. పివి రమేష్ ఇచ్చినటువంటి తప్పుడు స్టేట్మెంట్, ఆయన ఇచ్చినటువంటి స్టేట్మెంట్ మార్చేసి తప్పుడు స్టేట్మెంట్ ఆధారంగా చంద్రబాబును అరెస్ట్ చేయడంతో పాటు ఆధారాలు లేకుండా ఆయన 53 రోజుల పాటు జైల్లో పెట్టడంతో పాటు రామోజీరావు గారు లాంటి వారిని, ఏ రోజు కూడా మచ్చలేనటువంటి రామోజీరావు గారు లాంటి వారిని ఆయన మంచం మీద ఉంటే కూడా వెళ్ళి విచారణ చేసి ఆ ఫోటోలను సాక్షికి లీక్ చేసి ఎంత నీచంగా ప్రవర్తించారు వీళ్ళంతా. కర్మ ఉత్తినే వదిలిపెడదంటే ఉత్తినే వదిలిపెట్టదు. ఖచ్చితంగా భవిష్యత్తులో వీళ్ళందరి మేడకు ఇవి చుట్టుకోబోతున్నాయి. ఏదైతే ఈ అవినీతికి సంబంధించినటువంటి కేసులు ఉన్నాయో ఇవి భవిష్యత్తులో ఎదుర్కోక తప్పదు, అలాగే జైలు పాలు కాక కూడా తప్పదనేది ఇప్పుడు తెలుస్తున్నటువంటి విషయం.